ఈ వీడియోలో ఉన్న భార్యాభర్తలు చూడండి. ఈమె పేరు సృజన, తన భర్త పేరు వివేక్. వీరిద్దరు కూడా అన్యోన్యంగా వారి జీవితాన్ని చాలా చక్కగా సంతోషంగా ప్రారంభించారండి. మొదట్లో వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, దాని తర్వాత వారు ప్రేమ వివాహం చేసుకొని ఇద్దరు కూడా వారి ప్రయాణం చాలా సాఫీగా కొనసాగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఈ వివేక్ అనే ఈ వ్యక్తికి చాలా భయంకరమైన వ్యాధి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలియదండి. ఇంకా డాక్టర్స్ చెప్పారు 6 నెలలు మాత్రమే బ్రతుకుతాడు, ఇంకా ఎక్కువగా బ్రతకడు అని డాక్టర్స్ చెప్పారు. కానీ భార్యగా బాధపడ్డా కానీ భర్త ముందు ఎప్పుడు కూడా ఆమె ఏడుస్తున్నట్లుగా బాధపడుతున్నట్లుగా లేదండి. క్యాన్సర్ రాకముందు భర్తతో ఎలా సంతోషంగా గడిపిందో, ఆ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ వారి వివాహం అయిన తర్వాత కానీ ఎలా సంతోషంగా ఉందో, తర్వాత కూడా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా అదే సంతోషం అండి. భర్త క్యాన్సర్ అని భర్తకి జుట్టు తీసేస్తే ఆమె కూడా ఆ జుట్టుని, ఆమెకున్న ఆ హెయిర్ని కట్ చేసుకోవడం, ఆయనకి సంతోషాన్ని ఇవ్వడం, సంతోషంగా మాట్లాడడం, ఆయన్ని ఎంత చక్కగా చూసుకుంటుందో చూడండి. ఏమి కావాలంటే అది దగ్గరగా చాలా ప్రేమగా దగ్గరగా వెళ్ళి ఆయనని పలకరించడం, ఆప్యాయంగా మాట్లాడడం, ఆయనకి ఏది కావాలో అది పెట్టడం, భార్యగా అన్ని విషయాల్లో ఆమె అన్నిటినీ చూసుకుందండి. చూడండి, చాలామంది ఎలా ఉన్నారంటే స్త్రీలు ఏదైనా జరిగితే, ఏదైనా మన పరిస్థితులు అనుకూలంగా మనకు లేకపోతే మనం అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ కష్టతరంలో భర్తని చాలా బాగా చూసుకుందండి. భర్త పక్కనే నిల్చుంది. కానీ ఒకానొక సమయంలో భర్త చనిపోయాడండి. చూడండి, అయినప్పటికీ దీంట్లో నుంచి మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భార్య భర్త ఇద్దరు కూడా ఎవరికి ఎవరు అంటే ఒకరికి ఒకరు చాలా ప్రేమగా ఉండాలండి. ప్రాముఖ్యంగా భార్య విషయంలో భార్యలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? వదిలిపెట్టి వెళ్ళకండి. ఇదిగో ఈ సృజన ఎవరైతే ఈ సహోదరి ఉందో ఆమెను చూసి మంచి జీవితాన్ని ప్రారంభించండి. కష్టంలో భర్త వైపు నిలబడండి, దుఃఖంలో భర్త వైపు నిలబడండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు.